బ్రో మొత్తానికి కింగ్డమ్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి తీస్తారు. మనం కూడా అంటే హానెస్ట్ గా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా పాజిటివ్ పర్సన్స్ కాబట్టి బీయింగ్ పాజిటివ్స్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ఒక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా, ప్రభాస్ గారు లాగా ఇంకా మన తెలుగులో మాస్ హీరోస్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ 100% డిజర్వ్డ్ ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు. ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు కానీ బట్ ఈ మూవీతో అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలివేషన్, ఆ బ్లడ్ షెట్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆబ్వియస్లీ అన్న తమ్ముల బాండింగ్ అయితే నిజంగానే బాగా వర్కౌట్ అయింది. సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. డెఫినెట్లీ ఆయన ఎక్సలెంట్ యాక్టర్, యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు, ఆయన మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు. డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్ ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైంది అనమాట. ఆయన మురుగన్ క్యారెక్టర్ అయితే కొంచెం బాగా చేస్తాడు. అనిరుద్ధ్ వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంతా ఎక్సలెంట్ గా ఉంది. సరే ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో నాకైతే ఓకే బానే ఉందని అనిపించింది. అంటే ఒకటేంటంటే బ్రో ఈ మూవీ జోన్రా వచ్చేసి KGF 2 సలార్ అనమాట. సో ఈ కొంచెం దేవరా జోనర్ కూడా తీసుకున్నారు. అంటే అది తప్పేం కాదు, అది డెఫినెట్లీ అప్రిషియబుల్, ఎందుకంటే అది మంచి జోనరానే. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు KGF 1, KGF 2, సలార్ ఇవన్నీ ఎందుకు అంత పెద్ద హిట్లు అయినాయి, మనం ప్రతిరోజు కూడా ఎందుకు ఆ మూవీ చూస్తూ ఉంటాము అంటే ఆ మూవీ కంటెంట్ ఎక్సలెంట్ గా ఉంటుంది, లైన్ ఎక్సలెంట్ గా ఉంటుంది, లోపల గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ కుప్పలు కొద్ది ఉంటాయన్నమాట. ఈ మూవీలో ఏంటంటే కంటెంట్ బాగున్నప్పటికీ మంచి శ్రీలంకన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, స్పై యాక్షన్ డ్రామా ఉంటుంది, రీఇన్కార్నేషన్ పునర్జన్మ 70 ఏళ్ల ముందు తర్వాత అట్లా కూడా ఉంటుంది. అన్ని బాగున్నప్పటికీ ఎక్కడైతే మనం ఈ సీన్ లో హై వస్తుంది, ఇక్కడ ఒక హై పడాలని మనం అనుకుంటామో అక్కడ నాకైతే హై పడిందని నాకు అనిపించలేదు. ఎక్కడైతే గూస్ బంప్స్ రావాలని మనం అనుకుంటామో అక్కడ గూస్ బంప్స్ నాకు పెద్దగా రాలేదనమాట. ఎలివేషన్ రావాలనుకుంటామో అక్కడ ఎలివేషన్ కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. సో ఇవి కాన ప్రాపర్ గా పడినంటే డెఫినెట్లీ కింగ్డమ్ కూడా మనము KGF 1, KGF 2 సలార్ లాగా మనం వచ్చేసి అప్రిషియేట్ చేసే వాళ్ళము. నాకు ఇది పర్సనలీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ కింగ్డమ్ 2 కొంచెం బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నారనమాట. మురుగన్ అన్న రావడము అలా కొంచెం చూపించారు, నేను ఎక్కువ రివీల్ చేయను. కానీ కింగ్డమ్ 2 అయితే డెఫినెట్లీ అంటే ఆయన డైరెక్టర్ ఎలివేషన్స్ అవసరం లేదు, నా హీరోని నేను ఫ్లాట్ గా చూపిస్తాను అనుకున్నారు ఏమో తెలియదు కానీ బట్ ఆడియన్స్ కి అయితే ఇలాంటి జోనరాలో అయితే ఎలివేషన్ ఉండాలి. అలాంటి ఎలివేషన్, గూస్ బంప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి కాబట్టి సలార్ కావచ్చు, KGF 1, 2, బాహుబలి కావచ్చు, సో ఆ లెవెల్లో హిట్ అయింది. కల్కిలో కూడా ఇంకా లాస్ట్ ఎలివేషన్ వల్లనే చాలా ప్లస్ అయింది కదా. సో అవైతే ఖచ్చితంగా ఉండాలి. లైన్ ఒకటి ఉంటే బాగుండదు, ఎలివేషన్స్ కూడా కింగ్డమ్ 2 అవన్నీ కవర్ చేస్తారని నేను అనుకుంటాను. అన్న కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం BGMs అనిరుద్దీన్ చాలా బాగా ఇచ్చాడు. కాకపోతే ఆడియన్స్ కొంతమంది ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు కాబట్టి అనుకుంటున్నా నేను. బట్ సినిమా అయితే ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఒక మాస్, ఇప్పుడు ప్రతి హీరోకి ఒక మాస్ మూవీ ఉంటది, అలాంటి కంబ్యాక్ మూవీ ఈ మాస్ మూవీ అని చెప్పొచ్చు. చాలా అంటే థియేటర్ లో యాక్చువల్ ట్రైలర్ లో చూసినప్పుడే చాలా ట్విస్టులు ఉంటాయని ఒక ట్రైలర్ చూసింది అనిపించింది. సో ఆ ట్విస్టులన్నీ మూవీలో రివీల్ చేసిండు. గుడ్. మెయిన్లీ డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అన్న అనే సాంగ్ సెంటిమెంట్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ గారు కదా, తను ఎంచుకునే స్టోరీ మీరు చూడండి. తను హీరోగా చేసిన స్టోరీ కావచ్చు, తన క్యారెక్టర్ చేసిన ఒక క్యారెక్టర్ లో ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ అయితే దీంట్లో మంచి యాక్టింగ్ చేశారు వాళ్ళిద్దరు, ఒక మంచి యాక్టింగ్ చేశారు. గుడ్ మూవీ. అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక ఎమోషన్ అయితే చాలా బాగా పండింది వాళ్ళిద్దరి మధ్య. అంటే ఎమోషన్ ఎలా ఉండే, విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం కొత్తగా ఏదైనా మాస్ వేరియేషన్, ఎమోషన్ కూడా గట్టిగా చేయగలడు అని ఈ మూవీలో అయితే నిరూపించిండు. డోంట్ మిస్. ప్రతి ఒక్క అండ్ ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 ఉండబోతుంది అని చాలా క్లారిటీగా మంచి ఎండ్ లో చూపించారు. గుడ్. డోంట్ అంటే చాలా మంది కొద్ది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ బాగా ఎలివేషన్ ఇచ్చారు కదా, ఆ రేంజ్ లో ఉండబోతుంది తీసుకెళ్తారేమో అనుకున్నారు. బట్ సెకండ్ పార్ట్ కోసం కొద్దిగా హైప్ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా అయితే గుడ్ మూవీ. బాగుంది, యాక్టింగ్ బాగుంది. యావరేజ్ అండి, ఓన్లీ ట్రైలర్ లో ఉన్న మ్యూజికే ఉంది అంతే. అవును, హీరోయిన్ తో ఉన్న సాంగ్ ఉంటది కదా, అది లేదు. హీరోయిన్ పాట కూడా ఎక్కువ లేదు, ఓన్లీ 5 minutes అంతే. 4. అవునవును, క్లైమాక్స్ కూడా అంతేం లేదు, యావరేజ్. 4/5 యావరేజ్ అంటే బాగానే ఉంది. హీరో యాక్టింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మూవీ కొంచెం స్లోగా వెళ్ళింది అంతే. పెట్టుకోవచ్చు. చాలా బాగుంది బ్రో మూవీ. మన అంచనాలకి అసలు మనం ఊహించినట్టుంది.
తన కెరియర్ విజయ్ దేవరకొండ గారి కెరియర్ లోనే ఒక తోపు మూవీగా ఎప్పటికీ ఆడియన్స్ కి గుర్తుండిపోయేలాగా మిగిలిపోయే మూవీ. చాలా బాగుంది. బ్రదర్హుడ్ బాండింగ్ గానీ, అనిరుద్ మ్యూజిక్ గానీ, అనిరుద్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఒక మిడాస్ టచ్ అందించాడు. మిడాస్ టచ్ అంటే వాట్ ఎవర్ ఈ టచెస్ ఇట్ బికమ్స్ గోల్డ్ అంటారు. అది ప్రూవ్ చేసుకున్నాడు. అనిరుద్ మ్యూజిక్ గానీ, గౌతమ్ గారి స్క్రిప్ట్ గానీ అసలు చాలా హై ఇస్తాయి. హీరోయిన్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. భాగ్యశ్రీ గారు కూడా బాగా చేశారు. అందరూ వాళ్ళ రోల్స్ కి వాళ్ళు కరెక్ట్ గా న్యాయం చేశారు. అసలు చాలా కష్టపడిండు బ్రో. అన్న చెప్పాలంటే అసలు నో వర్డ్స్ బ్రో. ఆయన కష్టాన్ని మనము తెరలో చూడొచ్చు. ఒక్కొక్క పార్ట్ గా ఆయన కష్టము చాలా కష్టపడిండు. ఖుషితో వచ్చినా కొట్టిండు, లైగర్ తో వచ్చినా కొట్టిండు, ఫ్యామిలీ మ్యాన్ తో వచ్చినా కొట్టిండు. కానీ ఈ రోజు మావాడు కింగ్డమ్ తో తిరిగి కొట్టిండు. రికార్డ్స్ ఖచ్చితంగా అవుతుంది బ్రో. మనం రికార్డ్స్ గురించి మాట్లాడే కన్నా ఆయన కెరియర్ లో చాలా కమర్షియల్ మూవీస్ తీసిండు, చాలా హేట్ చేసిండు, చాలా ప్రేమ చేసిండు. కానీ ఈ ఒక్క మూవీ ఆయనకి చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది. రౌడీ రికార్డ్స్ రప్ప రప్ప. సినిమా మాత్రం బాగుందన్న. విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ అని, మన డైరెక్టర్ ఒక డైరెక్షన్, ఆ డైరెక్టర్, కెమెరామ్యాన్, లైట్ మ్యాన్, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కష్టపడితేనే సినిమా. వాళ్ళు 2.5 వాళ్ళు ఎంత టైం బట్టి సినిమా తీసారో మనకు తెలియదు. మాక్సిమం సంవత్సరాలు పట్టి ఉంటాయి అన్న వాళ్ళకి. వాళ్ళు పడిన కష్టానికి ఫలితం రావాలి అని నేను అనుకుంటున్నా. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ లోనే వచ్చి చూడాలి అనుకుంటున్నా. ప్రైవసీకి అందరు కొంచెం దూరంగా ఉండండి. అది చూడడం చాలా తప్పు. మీరు కొన్ని డబ్బులు ఫ్యామిలీతో నుండి ఎంతో ఖర్చు పెడతాం మనం. కొద్దిగా డబ్బులు కొంచెం సేవ్ చేసుకొని సినిమాకి రండి. మైండ్ చాలా కొంచెం అటు ఇటు ఉంటే రండి, సినిమాకి రండి, బాగుంటది. సినిమాలో ప్రతి ఒక్క కొన్ని షాట్లు ఉన్నాయి భయ సెంటిమెంట్, ఎమోషనల్, అవి మాత్రం నరాలకు ఎక్కేస్తాయి. బ్రదర్స్ ఉన్న వాళ్ళకైతే సినిమా టోటల్ గా కనెక్ట్ అయిపోతుంది. మన మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. సినిమా వచ్చేసి బాగుంది. అండర్దన్న మ్యూజిక్ భయ, మనం లో అయిపోయాం అన్న నిమిషంలో అండర్దన్న మ్యూజిక్ వచ్చేస్తుంది. లేలా రే అనేస్తుంది, ఇక ఇచ్చి పడేస్తాడు. సినిమా మాత్రం బాగుందన్న. థ్యాంక్ యూ అన్న. కొట్టాడు బీజం. ఎక్కడైతే ఎలివేషన్స్ కి బీజం పడాలో అక్కడ చాలా బాగా ఇచ్చాడు. అండ్ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సత్య గారి క్యారెక్టర్ నిజంగా అల్టిమేట్. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. అండ్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాలేదు. మూవీ మెయిన్ మోటో వచ్చేసి ఒక ప్లేస్ లో ఉండే ఒక జనాల యొక్క వాళ్ళ యొక్క యూనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ. నాకు కింగ్డమ్ యావరేజ్ ఫిల్మ్. సో స్క్రిప్ట్ అంత బాగాలేదు. ఇంకా బాగా చేసుకుంటుంటే చాలా బాగుండేది సినిమా. సో రోజు రోజుకి విజయ్ దేవరకొండ డౌన్ అయిపోతున్నాడు. ఇంకా బాగుండాలని నేను కోరుకున్నా. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. స్క్రిప్ట్ అంత సరిగ్గా కుదరలేదండి. స్క్రిప్ట్ ఒకటి, యాక్టింగ్ అంతా బాగా చేశారు, బీజిఎం బాగుంది. సో ఆ స్క్రిప్ట్ బాగా ఎంచుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకో నాకు కనెక్ట్ అవ్వాలి. అన్న తమ్ముడు సెంటిమెంట్, మన తమ్ముడు సినిమాలో ఎలా అయితే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, ఇది అంతే.